Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యాక్టివ్ వాయిస్, దాన్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలనో తెలుసుకోబోతున్నాం. అన్ని రూల్స్ సింపుల్ పాస్ట్ టెన్స్కు ఉన్నట్లే ఈ ప్యాసివ్ వాయిస్ కూడా ఉంటాయి. మరియు 3 పర్ఫెక్ట్ టెన్సెస్ హ్యావ్ సేమ్ బీ ఫార్మ్స్. 3 పర్ఫెక్ట్ టెన్స్లలో బీ ఫార్మ్స్ ఒకే మాదిరి ఉంటుందని తెలుసుకున్నాం. ఇంతకుముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోవడం జరిగింది. ఇది మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఇన్ దిస్ టెన్స్ ఆల్సో సూటబుల్ బీ ఫామ్ బీన్. కాబట్టి దీనిలో కూడా బీ ఫామ్ అనేది బీన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది యాక్టివ్ వాయిస్. ఉదాహరణకు ఒకటో వాక్యం, ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. ఐ అనేది అంటే నేను అనేది కర్త, షెల్ అనేది హెల్పింగ్ వర్బు. ఇది ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలాన్ని చూపిస్తుంది. కంప్లీటెడ్ అనేది మెయిన్ వర్బ్. హ్యావ్ ప్లేస్ పాస్ట్ పార్టిసిపుల్ పర్ఫెక్ట్ టెన్స్ చూపిస్తుంది. ఇక్కడ హ్యావ్ ప్లేస్ కంప్లీటెడ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. కాబట్టి ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ద కోర్స్ అనేది ఆబ్జెక్ట్ అంటే కర్మ. దీన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తే ద కోర్స్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అనేది మనకు ముందే తెలుసు. ఐ, వి వచ్చినప్పుడు అంటే నేను లేదా మేము, మనం అనేది వచ్చినప్పుడు షెల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది. హీ, షీ, ఇట్, దే, యు మరియు ఏదైనా పేరు ఉన్నప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అంటే నేను కోర్సుని కంప్లీట్ చేస్తాను. అంటే ఏదైనా ఒక కోర్సు. ఉదాహరణకు
నేను ఇప్పుడు ఒక కోర్స్ చేస్తున్నాను, అది ఇప్పుడే అయిపోవడం లేదు, వచ్చే సంవత్సరానికి అయిపోతుంది అని అనుకుంటే ఇక్కడ దీనికి మన కీవర్డ్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై నెక్స్ట్ ఇయర్. అంటే వచ్చే సంవత్సరం వరకు ఈ కోర్సును కంప్లీట్ చేయడం జరుగుతుంది అని. అదేవిధంగా ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ద కోర్స్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్. అదేవిధంగా రెండవ వాక్యం తీసుకుంటే ఉదాహరణకు మనకు ఆఫీస్ నుంచి ఒక లెటరు డిస్పాచ్ అయినట్టు మనకు తెలుసు, కానీ ఈరోజు వరకు ఇంకా అది మనకు చేరలేదు. అంటే మనం ఇప్పుడు రేపు ఈ టైం వరకు డెలివర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ కీవర్డ్స్ బై దిస్ టైం టుమారో. సో కాబట్టి హీ విల్ హ్యావ్ డెలివర్డ్ ద లెటర్ బై దిస్ టైం టుమారో. అంటే రేపు ఈ టైం వరకు మనకు ఆ లెటర్ చేరి అంటే మనకి ఇవ్వబడి ఉంటుందని పోస్ట్ మ్యాన్ ద్వారా. అంటే నిన్న వేసినది ఈ రోజులో కూడా రాలేదు కాబట్టి రేపు ఈ టైం వరకు పోస్ట్ మ్యాన్ మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగి ఉంటుంది అని. ప్యాసివ్ వాయిస్లో ద లెటర్ విల్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై దిస్ టైం టుమారో. రేపు ఈ టైం వరకు మనకు లెటర్ ఇవ్వబడి ఉంటుంది అని. అదే మాదిరిగా మూడో వాక్యంలో దే విల్ హ్యావ్ క్లోజ్డ్ ద షాప్స్. ఉదాహరణకు ఇప్పుడు రోజుకు ఈ కరోనా అనేది విజృంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షాప్ అంటే సూపర్ మార్కెట్ అనుకోండి. ఇట్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద నెక్స్ట్ వీక్. అంటే ఈ నెక్స్ట్ వీకు అంటే వచ్చే వారము షాప్ క్లోజ్ చేయబడుతుందని. సూపర్ మార్కెట్ ఎందుకొరకు ఇది రోజుకు పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి షాప్ బంద్ చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దే విల్ హ్యావ్ క్లోజ్డ్ ద షాప్ బై నెక్స్ట్ వీక్. కాబట్టి వచ్చే వారము ఈ షాపు అంటే ఈ దుకాణం బంద్ చేయడం జరిగి ఉంటుందని. ద షాప్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ద షాప్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై నెక్స్ట్ వీక్. అంటే వచ్చే వారము షాప్ క్లోజ్ చేయబడి ఉంటుంది. మనం ఇవన్నీ కూడా
పాజిటివ్ సెంటెన్సెస్. మనకు నెగిటివ్ కావాలనుకుంటే ఈ షెల్ లేదా విల్ తర్వాత నాట్ అనేది రాయాలి, లేదా షెల్ విల్కు నాట్ అనేది యాడ్ చేయాలి, అంటే దానికి కలపాలి. ఉదాహరణకు ఒకటవ వాక్యం, ఐ షాంట్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్. హియర్ shan't is short form or contraction of shall plus not is equal to shan't. The same way, will plus not is equal to won't. It is contraction. Already we know about it. I shan't have completed the course. అంటే నేను I shall have completed the course by next year అనుకుంటే నేను వచ్చే సంవత్సరం వరకు కోర్సుని కంప్లీట్ చేయలేను అని, అంటే ఇంకా పొడిగించడం జరుగుతుందని. ప్యాసివ్ వాయిస్లో ద కోర్స్ వోంట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. The course won't have been completed by next year. That means it is not completed by next year. అంటే ఈ కోర్సు వచ్చే సంవత్సరం కంప్లీట్ చేయబడడం జరగదని, అంటే ఇంకా పొడిగించడం జరుగుతుంది అని. రెండవ వాక్యం, he won't have delivered the letter. By this time tomorrow. అంటే రేపు ఈ సమయం వరకు కూడా ఆ ఉత్తరం మనకు ఇవ్వడం జరగక పోవచ్చని. డోంట్ హ్యావ్ డెలివర్డ్ ద లెటర్ బై దిస్ టైమ్ టుమారో. అంటే రేపు ఈ టైం వరకు కూడా ఆ లెటర్ మనకి ఇవ్వడం జరగదు అని. అదేవిధంగా ప్యాసివ్ వాయిస్లో ద లెటర్ వోంట్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం వరకు కూడా మనకు లెటరు ఇవ్వబడదు అని. మూడో వాక్యంలో దే వోంట్ హ్యావ్ క్లోజ్డ్ ద షాప్. అంటే వారు షాపుని మూయడం జరగదని.
కీవర్డ్ యాడ్ చేస్తే దే వోంట్ హ్యావ్ క్లోజ్డ్ ద షాప్ బై నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ వచ్చే వారం వారు షాప్ని క్లోజ్ చేయడం లేదంటే షాప్ మూసివేయబడడం లేదని. అంటే షాప్ ఓపెనే ఉంటుందని, తెరవబడి ఉంటుందని. ప్యాసివ్ వాయిస్లో ద షాప్ వోంట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై నెక్స్ట్ వీక్. అంటే వచ్చే వారము షాప్ మూయబడి ఉండదు అని, అంటే తెరిచే ఉంటుంది అని. ఇవన్నీ వ్యతిరేక వాక్యాలు. మనకు ప్రశ్నావాక్యం కావాలంటే ఈ షెల్ లేదా విల్ అనే హెల్పింగ్ వర్బు కర్త కన్నా ముందు రాయాలి. ఉదాహరణకు ఒకటో వాక్యం తీసుకుంటే షెల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. అంటే చివరిన క్వశ్చన్ మార్క్ని రాయాలి. అంటే దీనికి కూడా కీవర్డ్ యాడ్ చేస్తే షెల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై నెక్స్ట్ ఇయర్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. అంటే నేను వచ్చే సంవత్సరం వరకు ఈ కోర్సుని కంప్లీట్, అంటే ఈ చదువుని కంప్లీట్ చేస్తానని. అదే మనం ప్యాసివ్ వాయిస్లో తీసుకుంటే విల్ ద కోర్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్. కోర్సు వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయడం జరుగుతుందని. రెండో వాక్యంలో విల్ హీ హ్యావ్ డెలివర్డ్ ద లెటర్ బై దిస్ టైమ్ టుమారో. అంటే రేపు ఈ టైం వరకు అతడు, అంటే పోస్ట్ మ్యాను, మనకు ఆ ఉత్తరాన్ని ఇవ్వడం జరుగుతుందని. అదే ప్యాసివ్ వాయిస్లో విల్ ద లెటర్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై దిస్ టైమ్ టుమారో. అంటే ఆ లెటరు రేపు ఈ టైం వరకు మనకి ఇవ్వబడి ఉంటుందని. మూడో వాక్యం విల్ దే హ్యావ్ క్లోజ్డ్ ద షాప్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ కీవర్డ్స్ యాడ్ చేస్తే విల్ దే హ్యావ్ క్లోజ్డ్ ద షాప్ బై నెక్స్ట్ వీక్. అంటే వారు వచ్చే వారము షాప్ని మూసివేయడం జరుగుతుందని. అదే ప్యాసివ్ వాయిస్లో తీసుకుంటే విల్ ద షాప్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై దిస్ టైమ్ టుమారో, నెక్స్ట్ బై will the shop have been closed
బై నెక్స్ట్ వీక్. అంటే వచ్చే వారము ఈ షాపు మూయబడి ఉంటుందా అని. ఇవన్నీ ప్రశ్న వాక్యాలు. మనం ఈ షెల్ విల్ స్థానంలో ఈ షెల్ విల్ అనేటివి మోడల్ వర్బ్స్. ఈ షెల్ విల్ అనే ప్లేస్లో అంటే స్థానంలో మిగతా మోడల్ వర్బ్స్ని కూడా రాయవచ్చు, కానీ వాటి అర్థాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని గురించి మనము తర్వాత వేరే క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. We must practice with useful remaining main verbs and subjects to get more knowledge about passive voice of future perfect tense. అంటే మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ప్యాసివ్లో మార్చడంలో మనకి ఇంకా సంపూర్ణమైనటువంటి అవగాహన కలగాలంటే మనకు అవసరమైనటువంటి మిగతా మెయిన్ వర్బ్స్ని మరియు సబ్జెక్ట్ని కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ.